హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి. నేను మీ స్వాతి. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మాధవి గారు. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం మ్యామ్. కాస్టింగ్ కోచ్, ఒకప్పుడు కాస్టింగ్ కోచ్ అనేది అందరి అటెన్షన్స్ ని గ్రాప్ చేసింది దేశం మొత్తంలో. అది ఓకే అయిపోయింది, కొంచెం అందరు కామ్ అయిపోతారు అనే టైంలో మళ్ళీ మీ టూ అనే పేరుతో మలయాళం ఫిలిం ఇండస్ట్రీ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. అసలు ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఎందుకు సేఫ్టీ లేదు? వాళ్ళు ఎన్నో ప్యాషన్స్తో, అంటే లైక్ నేను కొంచెం ఆర్టిస్ట్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి అనే ప్యాషన్తో వస్తారు. వాళ్ళు వచ్చి ఇండస్ట్రీలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? నాకు ఇలా మోసం జరిగింది, ఇలా అన్యాయం జరిగిందని వాళ్ళు ఎందుకు ఇలా బయటికి వస్తున్నారు? మ్యామ్, ఇది చాలా సెన్సిటివ్ క్వశ్చన్ చెప్పాలి అంటే. మీరు అన్నట్టు ఆన్సర్ మీలోనే అనిపించింది. ఒక ఎవరైనా దే వాంటెడ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్, ఎస్ ఆర్ నాట్. వాళ్ళు ఎంతో కష్టాలతో ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక ఫేమ్ ఇండస్ట్రీలో రావాలని ఎక్కడైనా మీరు నాట్ ఓన్లీ ఇన్ మూవీస్, ఏ ఫీల్డ్ లో కన్నా మీరు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీస్ బయటికి రావాలి అంటే చాలా చాలా కష్టపడేసి పంపించరు. ఎందుకంటే ఇఫ్ యూ సీ ద హిస్టరీ, చాలా మందికి ఉన్నారు మన హిస్టరీలో, చాలా మంది ఉమెన్స్ దే హావ్ దేశం కోసం దెబ్బలాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ క్రమంగా వాళ్ళందరికీ ఒక టైప్ ఆఫ్ మోడ్, అంటే ఈ లైఫ్ ఇలాగే ఉండాలి, వాళ్ళు ఇలా మారిపోవాలి అనే దాంట్లో వాళ్ళు ఉండిపోయారు, ఇంట్లోనే అయిపోయారు. నౌ ఇప్పుడున్న బయట ఉన్న ఆపర్చునిటీస్ తీసుకోవటానికి నౌ దే ఆర్ కమింగ్ అవుట్. అలాంటప్పుడు వాళ్ళు చాలా ఉంటాయి. నేను బాగా మంచిగా నేర్చుకోవాలి, బయటికి రావాలి, ఐ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని. ఇప్పుడు నేను ఇంట్లోనే కుందేలుగా ఉండుకోకూడదు, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నేను చదువుకుంటున్నాను, దాని తగ్గట్టుగా నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు దే గట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. కానీ ఏమవుతుంది, బయటకు వచ్చాక ఈ మీరు అన్న కాస్టింగ్ అండ్ దెన్ నౌ ద కాన్సెప్ట్ మీ టూ అన్న కాన్సెప్ట్ విచ్ ఇస్ ఆల్సో, అండ్ మేము కూడా సేమ్ ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నాం అని చెప్పడానికి చాలా మంది బయటకు వచ్చేయడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఒక అవకాశం వస్తుందో దాన్ని వదులుకోలేకపోతున్నారు. న్యాచురల్లీ ఎవరెలా వదులుకుంటారు? పర్వాలేదులే, ఒక ఇలాంటి అద్భుతం అవకాశం నాకు దొరకట్లేదు, ఎంతో మంది దీనికోసం కష్టపడుతున్నారు, ఎంతో మంది దీని రేస్ లో ఉన్నారు, కానీ మాకు వచ్చిన అవకాశం వాళ్ళకి రావట్లేదు కదా అన్న ఒపీనియన్ తో కొంతమంది దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. వాళ్ళకి ఇష్టం ఉందా లేదా, దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇందులోకి దిగాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను నా ఫ్యామిలీ అందరికి చెప్పొచ్చాను, నేను చేస్తానని వచ్చాను, నేను చెయ్యాలి, నా ఫ్యామిలీ నా మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, ప్రతి ఒక్క హీరోయిన్ దో ఎవరిదైనా మీరు కాస్టింగ్ ఆ కాన్సెప్ట్ తీసుకుంటే, ఒక సింగర్ అన్న అవ్వండి, డాన్సర్ అన్న అవ్వనండి, ఒక యాక్ట్రెస్ అన్న అవ్వనండి, ఒక డైరెక్టర్ అవ్వనండి, ఏదైనా మీరు కాన్సెప్ట్ తీసుకోండి, వెనక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫ్యామిలీ ఒకప్పుడు వీళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళే ఉండుంటారు. చాలా వరకు అయింది. మీరు ఎగ్జాంపుల్ ఉన్నారు మన ముందే, ఆవిడ ఒక్కరే వర్కింగ్ ఉమెన్ అక్కడ ఇంట్లో, ఆవిడ సంపాదిస్తే గానీ ఇల్లు నడిచిన పరిస్థితి ఉన్నాయి. అలాంటప్పుడు ఆవిడకి ఇలాంటి అవకాశం రావాలి వచ్చినప్పుడు, బయట మన వ్యక్తులు ఆవిడ అలా చేద్దాం అన్నప్పుడు ఆవిడ ఏం చేయగలుగుతారో చెప్పండి. అంటే ఆవిడతో తప్పు ఉందంటాం మనం, ఆవిడ అక్కడ తప్ప? ఎందుకంటే ఆవిడ వచ్చి నన్ను ఆవిడ ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ హర్ సెల్ఫ్, షీ హాజ్ అ టాలెంట్. అంటే నీ టాలెంట్ చూపించాలి అంటే, నువ్వు ఇది చెయ్యాలి అంటే ఆమె ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించాను ఆ సమయానికి. బట్ ఆ బాధని కూడా తప్పదు, నా ఫ్యామిలీ నా మీద డిపెండ్ అయింది, ఇది ఒక్కటి నేను చేస్తే ఐ కెన్ గెట్ నా ఫ్యామిలీ బాగుంటుంది, తర్వాత నేను చూసుకోవచ్చులే అన్న భావంతో చాలా మంది చేయటం జరిగింది. బట్ ఒక్కసారి చేసిన తప్పు అక్కడికి ఆగదు కదా, ఇట్ గోస్ ఆన్ అండ్ గోస్ ఆన్ అండ్ గోస్ ఆన్, కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఉన్న మీరు ఇందాక చెప్పిన ఇలాంటి సిచ్యుయేషన్స్ బయటకు వచ్చినప్పుడు ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తారండి. శీతల్ గారి విషయం అనేది మాట్లాడినప్పుడు ద మెయిన్ థింగ్ ఇస్ ఒక ఫోకసింగ్ పాయింట్ లేదు. అంటే ఎన్ని చెప్పినా కొంతమంది నమ్మరు, వినరు, అంటారు. ఒక్కసారిగా వినాక నిజంగా జరిగిందా అన్న ఫీలింగ్ లో ఉంటారు. బట్ ద పర్సన్ హూ హాజ్ సఫర్ అయ్యారో వాళ్ళకి బాగా తెలుస్తుంది. నేను రీసెంట్ గా విన్నాను ఆవిడ దాని గురించి కూడా. చదివినప్పుడు ఆవిడని వాళ్ళ హస్బెండే రాశారు, మా భార్యకి కొంచెం పిచ్చి, షీజ్ సైకిక్ అని. అంటే చూడండి, అంటే ఆ నిజాన్ని చెప్పాలి అని అంటే, అది పెయిన్, ఎంత పెయిన్ ఊరికెవరు ఒకరి మీద మాట్లాడరండి, అది ఒక జరిగితేనే బయటకు వస్తుంది. కానీ దాన్ని అర్థం చేసుకునే మనస్తత్వం మనకు ఉండాలి, అది లేదు. కాబట్టి దాన్ని బయటకు పడేయడానికి ఏం చేస్తారంటే, వాళ్ళ మీదే మళ్ళీ ఆమె ఆ టైంలో మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు. బికాస్ ఇన్ ద కోర్ట్ ఇది ఎప్పుడైతే మనం ఒక ఎలిగేషన్ వేసినప్పుడు వీళ్ళ ఓన్ సెన్సెస్ లో ఉంటే ఎలిగేషన్ వేస్తేనే ప్రూవ్ ఉంటుంది. బట్ ఆ ఎలిగేషన్ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ సెన్సెస్, లేకపోతే వాళ్ళకి దే ఆర్ నాట్, వాళ్ళ బిహేవియర్ సరిగ్గా లేదు, లేకపోతే వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్ సరిగ్గా లేదు, వాళ్ళు చాలా స్ట్రెస్ లో ఉన్నారు, ఇలా మాట్లాడినప్పుడు వాళ్ళ మాటను ఎవరు ఒప్పుకోరు. దే నో ఎప్పుడు ఏం చేయాలి. నేను అదే అంట, చెడ్డదానికి సపోర్ట్ చేయడానికి ఇన్ని ఉన్నాయి కదా, మంచికి సపోర్ట్ చేయడానికి ఏది లేదు కదా. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. అయినా ఇది ఇక్కడనే కాదు మ్యామ్, కాలేజెస్ కానీ, మెడికల్ సైట్ కానీ, బయట కానీ, ఇప్పుడు ఓలా ఊబర్స్ చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ కూడా సేఫ్టీ లేకుండా పోయింది. ఓలా ఊబర్స్ వాళ్ళు కూడా చాలా ఆడ్గా బిహేవ్ చేయడం, వియర్డ్గా చేయడం,
ఇలాంటివి జరుగుతున్నాయి. అసలు వీళ్ళని ఎలా ఫేస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు మ్యామ్. మూవీస్, సీరియల్స్ లో, టీవీలోనే కాస్టింగ్ కాదు, ఇలాంటి ఫీల్డ్ లో కూడా కాస్టింగ్ జరుగుతుంది. అవును. అంటే ఇక్కడ కూడా ప్రతి ఒక్క intern చేసే ప్లేసెస్ ప్రతి ఒక్క ప్లేసెస్ లో మీరు ఒక జాబ్ ఏరియా చూసుకోండి. ఒక లేడీ ఏ ఆర్గనైజేషన్ లో వర్క్ చేయాలంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఆర్ వండర్ఫుల్, కొన్ని ఆర్గనైజేషన్స్ లో కూడా ఇలా జరుగుతుంది. మనం చాలా ఎగ్జాంపుల్స్ జరుగుతున్నాయి. మీరు ఇంకా ఏ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ తీసుకున్న ప్రాబ్లం ఏంటంటుందంటే, ఒక ప్రాబ్లం జరిగిన వెంటనే, తప్పు జరిగిన వెంటనే డెప్త్ గా ఏది సర్చింగ్ అవ్వట్లేదు, పైనే క్లోజింగ్ చేయడం జరిగింది. దాని వల్ల వాళ్ళకి చాలా తెలిసిపోయింది ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఉంది. అన్నప్పుడు ఇంకా మీరు ఊబర్ అన్నారు, ఇవన్నీ అన్నారు, దట్స్ ద సేఫెస్ట్ మోడ్. సో రిక్వెస్ట్ ద పీపుల్, ఎవరైతే మీరు వాడుతున్నారో లేదా ఒక ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో, టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే చూసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఉంటుంది. బికాస్ వెన్ గోయింగ్ ఆన్ వాళ్ళు అబ్జర్వ్ చేసేటట్టుగా తెలిసినప్పుడు ఇలాంటి తప్పులు చాలా తగ్గుతాయి. కానీ మనం అబ్జర్వేషన్ చేయట్లేదు కాబట్టి దాన్ని మనం మాఫీ అంటే పోతే పోయింది, ఏదో అయిందిలే. అండ్ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ అండి, అమ్మాయిలు కూడా ఎందుకు లేదు దీన్ని పోలీస్ వెనకాల తిరగాలి, పోలీస్ కోర్ట్ అంటారు, మళ్ళీ ఎఫ్ఐఆర్ అంటారు, ఇవన్నీ జరగాలి, దీనికోసం నా టైం తీయాలి. అనవసరంగా ఇప్పుడు ఉన్న చిన్న క్లిప్ ని, చిన్న పద్ధతిని మీరు బైచాన్స్ మీరు వెళ్ళి కంప్లైంట్ చేసినా రికార్డింగ్ తీస్తారు, తీసినప్పుడు పొద్దున్న సాయంత్రం వరకు అదే పెడతారు మీడియాలో. అంటే బట్ సొల్యూషన్ చెప్పరు. అదే ఇలా జరిగింది అమ్మాయికి, ఇలా జరిగింది అమ్మాయికి, ఇలా జరిగింది అన్నప్పుడు ఆ అమ్మాయికి ఎంత ప్రాబ్లం ఫేస్ అవుతుందో చెప్పండి మీరు. పేరెంట్స్ ఎలా చేస్తారా? ఎందుకంటే మా పిల్ల ఊరికే టీవీలో వస్తుంది, ఇక్కడ ఏం జరగకపోయినా ఏదో జరిగిందని అనుకోవటం, సొసైటీలో వాళ్ళందరూ వచ్చి ఇంకా ఏదో అయిపోయిందని చెప్పేసి దాని క్రియేటింగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరగలేదు యాక్చువల్ గా. షీ వాంటెడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రమ్ ద సొసైటీ. ఆ సపోర్ట్ ఇవ్వడం మొదలేసి ఇలాంటి రాంగ్ థింగ్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు ఎవరు బయటకు వస్తారు? కాబట్టి మీరు చెప్పిన ప్రాబ్లం అలాగే అవుతుంది. హీ ఈస్ టేకింగ్ అడ్వాంటేజ్. అవును. ఎలాగో అమ్మాయి వెళ్ళింది అనుకోండి, ఏం చెప్తుంది, ఏం చేస్తారు, మహా అయితే రిపోర్ట్ చేస్తారు, దాని వల్ల నాకు వచ్చేది ఏం లేదు అన్నట్టుగా వాళ్ళు డిసిజన్ తీసుకున్నాడు. ఆన్ ద స్పాట్ అక్కడికక్కడే అతనికి పనిష్మెంట్ ఇవ్వటం, ఏదో ఒక చూపించారు అనుకోండి మీడియాలో, ఇంకోసారి చేయడానికి ఉండదు. బట్ మన రూల్స్ దాంట్లో ఎలా ఉంటో తెలియట్లేదు. కానీ అసలు వాళ్ళు అలాంటిది ఎన్నో రోజుల కేసుని పెట్టి చాలా టైం తీసుకొని దానికి ఒక సొల్యూషన్ లేకుండా కేసుని వాయిదా పద్ధతులు అని చేసుకుంటూ ఆ కేసుని సాల్వ్ చేయట్లేదు. అక్కర్లేని కేసులు సాల్వ్ అవుతున్నాయి. సో బట్ వాట్ ఈస్ దట్ నీడెడ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ టు ద నార్మల్ కామన్ పర్సన్. ఐ వాంటెడ్ టు. సో ఉన్న దాంట్లో నేను ఏమంటానంటే, వెళ్తున్నప్పుడు మీకు అది ప్రాబ్లం అనిపించి నాకు పక్కన పోలీస్ అని ఆపి ఇలా జరుగుతుంది అన్నప్పుడు, ఇఫ్ యూ టేక్ అన్ యాక్షన్ ఆన్ దట్ పర్సన్, గ్యారంటీ ఇలాంటి వాళ్ళు మారుతారు. ఒక్కసారైనా వాళ్ళకి అలా భయం చేస్తే అది చూడాలి. చాలా మంది పోలీసులు చాలా మంచి వాళ్ళు ఉంటారు, బట్ కొంతమంది డబ్బులతో చేసే వాళ్ళు ఉంటారు. సో మీరు అన్న కేసు సాల్వ్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు టేక్ ద డిసిజన్స్ ఆన్ ద స్పాట్. అతనికి తెలిసినట్టుగా మనం క్రియేట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.